ఫ్రైడే శుక్రవారం రోజు మహాశివుడికి లింగానికి పొమోగ్రానేట్ అంటాం కదా, దానిమ్మ ఇంటిలో ప్రిపేర్ చేసుకొని ఒక దానిమ్మ జ్యూస్ని కంటిన్యూస్గా కొన్ని ఫ్రైడేస్ అభిషేకం చేస్తే మార్క్ మై వర్డ్స్ అనంత విశ్వ సంపద ఏకదం గ్రహంలోకి వచ్చి కూర్చుంటుంది. బట్ కొన్ని ఫాలోవల్సిన నియమాలు ఉన్నాయి. ఇది విశ్వజ్ఞానానికి జోడిస్తూ మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. లైక్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, పద్ధతి ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. మనకి అబండెన్స్ ఆఫ్ హెల్త్, వెల్త్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేయడానికి ఈ రోజు మీరు మాకు ఏదైనా స్పెషల్ స్పిరిచువల్ రెమెడీ ఏదైనా షేర్ చేస్తారు? ష్యూర్, డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కారం. హెల్దీగా, హ్యాపీగా, వెల్దీగా, సులభంగా, సునాయాసంగా ఏదైనా ఆకర్షించాలి అంటే 110% దైవం యొక్క అనుగ్రహం ఉండాలి. దైవ శక్తి అనుగ్రహం ఉండాలి. గాడ్ జనరేటర్ ఆయనే, ఆపరేటర్ ఆయనే, డిస్ట్రాయర్ ఆయనే. మహాశివుడికి రిలేటెడ్ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది. ఓకే. ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు పొమోగ్రనేట్ జ్యూస్ అంటాం కదా, దానిమ్మ జ్యూస్ బయట చేసింది కాదు, చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇంట్లోకి తీసుకొని వచ్చి చక్కగా క్లెన్జింగ్ చేసుకొని దైవ నామ స్మరణం చేస్తూ అది ప్రిపేర్ చేయాలి. దట్ ఈజ్ నోట్. ఇక్కడ ఏదో ఆలోచనలో, ఏదో పనిలో ఉంటూ హర్రీ బర్రీగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో హెడ్ఏక్స్ తో చేసే ప్రక్రియ కాదు, దైవ కార్యక్రమం. చక్కగా మంచి ఫ్రెష్ పొమోగ్రనేట్స్ ఇంటికి తీసుకొని వచ్చి, ఏంది శుక్రవారమే తీసుకొని రావాలా అలా ఏమీ లేదు, ఎప్పుడైనా సరే ఇంటికి తీసుకొని వచ్చి చక్కగా క్లెన్జింగ్ చేసుకొని శుక్రవారం రోజు ఇంట్లో జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. మన చేతులతో ఏదో ఒక దైవ నామస్మరణం, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం నమ శివాయ, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్, శివుడికి సంబంధించి ఏదైనా ఒక బీజ మంత్రం చాంటింగ్ చేస్తూ అది ప్రిపేర్ చేసి ఓకే శివాలయానికి వెళ్ళి మన చేతుల మీద చేస్తే ఇంకా బ్రహ్మాండమైన రిజల్ట్. మమా అండం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. మన ఫ్రెండే తింటే మంచిదే కానీ మన స్టమక్ ఫిల్ అవుతుంది. ఇందాసేమ మన చేతులతో చేసిన దానికి ఎనర్జీస్ మనకే వస్తాయి. కరెక్ట్. శివాలయానికి వెళ్ళి ఆవాహయామి, ఆదియోగికి చెప్తూ శివ ఆవాహయామి అని చెప్తూ శివుడికి చెప్పాల్సిన పద్ధతి అది. అభిషేకం చేయాలి దేనితో? పొమోగ్రనేట్ జ్యూస్, దానిమ్మ జ్యూస్. శుక్రవారం కంటిన్యూస్ గా కొన్ని శుక్రవారాలు చేసి చూడండి, ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. మార్క్ మై వర్డ్స్. అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ఏకదం గృహంలో కూర్చుకొని శివ తాండవమే. ఇంకా అంతా శుభాలే. మన డిసైపుల్స్ ఆచరించారు, మన టీమ్, మన పరివారం ఆచరించారు. ఏ క్లాస్, ఏం లేదు, గాడ్ ఫేవరబుల్ యాడ్ ఆన్ అయితే. కరెక్ట్. తెలిసి కానీ తెలియక కానీ నెగిటివ్ పనులు చేయకుండా విశ్వం ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. గుడ్ థింగ్స్ మాత్రమే మన చేత చేయిస్తుంది. ఆపర్చునిటీస్ మన ముందుకు వస్తాయి. దైవశక్తి, విశ్వశక్తి ఇలానే వస్తుంది. శివుడికి చాలా ఇష్టం. ఆవాహయామి అని చెప్తూ అభిషేకం చేసే విధానం ఉంటుంది. ఆ లింగంలోనే విఘ్నేశ్వరుడు ఉంటాడు, కుమారస్వామి ఉంటారు, బాలా త్రిపుర సుందరి తల్లి ఉంటుంది, పార్వతీ తల్లి ఉంటుంది, శివుడు ఉంటాడు. విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి, బాలా త్రిపుర సుందరికి, పార్వతీదేవికి, పైనుంచి శివుడికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం అట్లీస్ట్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఏది తెలియకపోయినా ఏదో ఒకటి శరణాగత. ఇంకా శుక్రవారం రోజు చేయాలమ్మా ఇది. ఇంట్లో చక్కగా పొమోగ్రనేట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుని శివుడికి వెళ్ళి కంటిన్యూస్ గా కొన్ని ఫ్రైడేస్ అభిషేకం చేసి వస్తే మార్క్ మై వర్డ్స్, ఇంట్లో ఎనర్జీస్ అన్ని మారిపోతాయి. హరి ఓం తత్సత్. పవర్ఫుల్ రెమెడీ. ఆవాహయామి అని చెప్తూ అభిషేకం చేసి, శివుడికి ధూపం అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడతాడు మహాశివుడు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్ మనకి మహాశివుడి నుంచి. ఆదియోగి కదా, పవర్ఫుల్ కదా, సృష్టికర్త కదా, వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరు నమ్మితే ఆ నమ్మకం ఎవరికైతే ఉందో వాళ్ళ కొరకు, అంటే చాలా మంది అడిగారు ఈ రెమెడీ, ముఖ్యంగా మీరు అడిగారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇది చెప్పడం. ఓన్లీ గుడికే వెళ్ళి చేయాలా, లేదంటే ఇంట్లో కూడా? ఇంట్లో మనకి లింగం పెట్టుకోవచ్చా లేదా డౌట్, హ్యాపీగా పెట్టుకోవచ్చు. శివుడికి ప్రీతే కదా. పటం పెడితే తప్పు అంటే ఇది పెట్టినా తప్పే, పటం పెడితే పర్లేదు అంటే ఇది పెట్టినా పర్వాలేదు, హ్యాపీగా పెట్టచ్చు.
ఇంట్లో కూడా చేయొచ్చు. ఇంట్లో కూడా ఎక్కడైనా అదే ఎనర్జీ కదా. కరెక్ట్. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. టెంపులా, పెరట్లోనా, ఇంట్లోనా, వీధిలోనా, ఇంకెక్కడోనా, ఎస్ ఇంటెన్షన్, ప్రేయర్, మనసా వాచ కర్మణ గుండె లోతుల నుండి స్మరిస్తున్నామా, దైవనామస్మరణ చేస్తున్నామా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దైవే మనుష్య రూపేణ చూసే కామన్ సెన్స్ ప్రీతి ఉంటే ప్రతి దానిలో ఎనర్జీని చూడ. ఒక వృక్షంలో దేవుడిని చూడొచ్చు, ఒక వృక్షంలో దేవుడిని చూడొచ్చు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో గంగమ్మని చూడొచ్చు, తింటున్న ఫుడ్ లో అన్నపూర్ణేశ్వరిని చూడొచ్చు. ఎస్ఆర్ నో? కరెక్ట్. చూసే చూపులో ఉంటుంది. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఎక్కడైనా సరే పర్వాలేదు, అది అభిషేకం చేసి ఆవాహయామి అని చెప్తూ అభిషేకం చేస్తూ, థర్డ్ థింగ్ ఆవాహయం అని చెప్పాలా, అభిషేకం చేయాలా, ఏదో మంత్రాన్ని ఉచ్చరించాలా, చాంటింగ్. నాలుగోది ధూపం వేయాలి. మార్క్ మై వర్డ్స్, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు శివుడు అలా బ్లెస్ చేసిస్తాడు. సెకండ్ థింగ్, ముఖ్యంగా ఉమెన్, ఇంట్లో లేడీస్ జాడు ఇల్లు ఉడుస్తాం. కరెక్ట్. లేవగానే ఫస్ట్ చేసేది అదే. కరెక్ట్. తప్పు. ఫ్రెష్ అయ్యాక ఇల్లును తుడవాలి. ఓకే. ఇన్ జనరల్ ఏం చేస్తారు, లేవగానే డోర్స్ ఓపెన్ చేసి ముందు ఇల్లు తుడిచేస్తాం ఆ పాచి మొహంతో. దట్స్ నాట్ ద రైట్ వే ఇన్ సనాతన ధర్మ. ఇప్పుడు మీరు పూజ ఆచరిస్తున్నారు, నేను ఆల్రెడీ పూజ చేశారు, ఆ పువ్వులన్నీ మీరు రిమూవ్ చేయాలా, అవన్నీ క్లీన్ చేయాలా. స్నానం చేసి చేస్తారా, పాచిమోహంతో చేస్తారా? స్నానం చేసి చేస్తారా. ఎందుకు? గాడ్కి రిలేటెడ్ ఐటమ్ కదా. మరి హౌస్, ఇల్లే ప్రత్యక్ష దైవం. కరెక్ట్. గాడ్ ఈజ్ హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. కాబట్టి ఎర్లీ అవర్స్ లో బ్రాహ్మ్యము అట్లీస్ట్ 3 to 5 సూర్యుడు రాక ముందు డోర్స్ ఓపెన్ చేయాలా. డోర్వే ట్రిగ్గరీ టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది మేనిఫెస్టేషన్ సంబంధించి. ఆయుర ఆరోగ్యాలు, నష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపదను ఆకర్షిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, అనంత బ్రహ్మాండానికి నా సర్వదాకృత, ఏదో ఒక ఎఫర్మేషన్ చేస్తూ డోర్స్ ఓపెన్ చేయాలి. అది ఏ టైంలో? బ్రాహ్మీ ముహూర్తంలో. అంటే అట్లీస్ట్ బిఫోర్ సన్ రైజ్, సూర్యుడు రాకముందు డోర్స్ ఓపెన్ చేసి అప్పటికి ఫ్రెష్ అయి ఉండాలి. ఓకే. అప్పుడు ఇల్లుని క్లీన్ చేసి దీపం పెట్టుకుంటే ఆ టైంలో వాళ్ళకి ఇంకా కోరికలు ఉండవు. ప్రతి కోరిక నిజమైపోద్ది. కాబట్టి వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్ ఇది చేయాలి. అండ్ చెరుకు రసముతో అభిషేకం చేస్తే ఇంకా పవర్ఫుల్. ఎప్పుడైనా చేయొచ్చు, ఆన్ మండేస్ ఎప్పుడైనా చేయొచ్చు. బట్ ఆ దానిమ్మ రెమెడీ మాత్రం మెయిన్లీ ఆన్ ఫ్రైడేస్. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఇంకా చేయాలంటే పాలు, తేనె, కుంకుమ పువ్వు కలిపిన మిశ్రమాన్ని, మార్క్ మై వర్డ్స్, అష్టైశ్వర్య గృహంలోకి వచ్చి శివతాండవం ఆడితే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ఇలాంటి మేజర్ రెమెడీస్ రాబోతున్న ప్రోగ్రామ్ లో లైవ్ లో కొన్ని సాధనాస్ రూపంలో విశ్వజ్ఞానానికి జోడించి మేజర్ సీక్రెట్స్ ని రివీల్ చేయబోతా ఉన్నా. కరెక్ట్. మీ నేమ్ అండ్ లొకేషన్ ని కామెంట్ లో టైప్ చేయండి. I spread some love to all of you, prayers to all of you, and back to the host. Yeah, thank you so much మీరు ఈ రెమెడీ మాతో షేర్ చేసినందుకు. Yeah. అండ్ గురువు గారు, ఇలాంటి రెమెడీస్, ఇంకా స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి కావచ్చు, ఇంకా వేరే మనకి సాధనాస్ గురించి, అండ్ మన మొత్తం హెల్త్కి, వెల్త్కి, కెరియర్కి సంబంధించి అన్ని కూడా టెక్నిక్స్ అనేవి గురువు గారు మనకి మేజర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అందులో షేర్ చేయబోతున్నారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి Jan 5th 2025 నుంచి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా 7 days రన్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ మనకి ఆన్లైన్ ఉంటుంది, జూమ్ కాల్లో, మార్నింగ్ మనకి 5:45 నుంచి 7:30 వరకు. అండ్ దీని గురించి ఎన్రోల్ చేసుకోవాలి అంటే మనకి వరల్డ్ వైడ్గా కూడా అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరు ఎర్లీగా ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే వెంటనే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.